టీడీపీ ప్రస్తుత శాసనసభ్యులు మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేయడం, నిజానికి అప్పుడు తన మీద హత్యాయత్నం జరిగింది, చంపడానికే ప్రయత్నించారు అనేది అప్పుడు ఆయన చేసిన ఆరోపణ కూడా. ఆ తర్వాత ఆయన కస్టోడియల్ టార్చర్ తర్వాత చాలా ఘటనలు వరుసగా సీరియల్గా జరిగిపోయాయి. ఆ 2 రోజుల్లోనే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఎన్నో చూసాం. చివరికి ఆయన హుటాహుటిన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ కోర్టులో దాని మీద ఆర్డర్స్ తెచ్చుకుని బతికి బయట కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత దాదాపు 3.5-4 సంవత్సరాలు కనీసం ఏపీ మొహం కూడా చూడలేని పరిస్థితి, ఆయన నియోజకవర్గాన్ని కూడా వెళ్ళలేని పరిస్థితి. దీనందరికీ కారణం ఎవరు అని అంటే, తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేసి నానా చిత్రహింసలకు గురి చేసి కాళ్ళు పగిలిపోయేలాగా కొట్టిన పోలీసులు ఒక వైపు అయితే, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ప్రభావతి, ఆమె ఈయన మీద ఎలాంటి టార్చర్ జరగలేదు అని ఇచ్చిన రిపోర్టు రెండవది. నిజానికి అప్పటికే ఆయనకి కాళ్ళకి ఎడిమా రావడం కానీ, కాళ్ళు బాగా బొబ్బలెక్కిపోవడం, ఆ లాఠీ దెబ్బలకి, ఆ కొట్టిన వీటికి, ఆ హింసకి ఇదైతే ఆమె ఏమీ జరగలేదని ఇస్తే అప్పుడు ఆయన కోర్టు పర్మిషన్ తీసుకుని సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్కి వస్తే మిలిటరీ హాస్పిటల్ క్లియర్గా వచ్చింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా ఆయన కొట్టిన దెబ్బలకి అని చెప్పడంతో ఆ రిపోర్ట్ తీసుకుని మేఘాల మీద సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఆయనకు ఉపశమనం దొరికింది. అలా బతికి బట్టగట్టాడు. ఇవాళ మన కళ్ళ ముందు మన మధ్య రఘురామకృష్ణరాజు ఉన్నాడు అంటే కారణం మిలిటరీ హాస్పిటల్ రిపోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు. అయితే ఇదంతా జరగని కారణం డాక్టర్ ప్రభావతి. ఆ రోజు ఆమె ఎందుకు అలా రిపోర్ట్ ఇచ్చింది, ఏమీ జరగలేదని ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది అనేది చాలా క్రూషియల్, ఈ మొత్తం కేసులో చాలా క్రూషియల్. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన కేసు పెట్టడం, ఆ దర్యాప్తు సాగుతున్న తీరు, ఒక్కొక్కరిని ఆ దర్యాప్తు అధికారులు పిలుస్తున్న పరిస్థితుల్లో అందులో భాగంగానే ప్రభావితిని కూడా పిలిస్తే ఆమె ఎలా అయినా దీని నుంచి తప్పించుకోవాలని ఆ కోర్టుకి ఈ కోర్టుకి వెళ్ళడం ట్రై చేశారు. చివరికి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా నువ్వు విచారణకు హాజరవ్వాల్సిందే, విచారణ ఎదుర్కొని విషయాలు పోలీసులకు వివరించాల్సిందే అని చెప్పడంతో ఇప్పుడు ఆమె 7వ తేదీ నుంచి రఘురామకృష్ణరాజు కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈమె విచారణకు హాజరైతే ఈ దర్యాప్తు ఇంకా కొంచెం స్పీడ్గా ముందుకెళ్తుంది, చాలా విషయాలు బయటకు వస్తాయనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాగే ఆమె నోరు విప్పితే, ఆమె నిజాలు చెబితే ఎవరెవరి జాతకాలు బయటపడబోతున్నాయి, ఏమేమి విషయాలు బయటపడబోతున్నాయి, ఎందుకంటే చాలా లింక్స్ ఉంటాయి. ఒకటి, కొట్టారనేది ప్రూవ్ అయింది కాబట్టి ఆమె ఒప్పుకోవాల్సి వస్తుంది, నేను తప్పుడు రిపోర్ట్ ఇచ్చానని. ఎందుకు ఇచ్చామంటే ఎవరు ఇచ్చారని చెప్పాల్సి, ఎవరు ఇమ్మన్నారు అని చెప్పాల్సి వస్తుంది. ఆ ఇమ్మన్న వాళ్ళు ఎవరు అని అంటే మళ్ళీ వాళ్ళు సీన్లోకి వస్తారు, వాళ్ళని ఎవరు చేయించారు, ఇవన్నీ ఇక తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా. ఇప్పుడు ఈ డాక్టర్ ఈవిడ సేవ్ అవ్వాలంటే నిజాలు చెప్పాల్సిందే, ఇంతకు మించి గత్యంతరం లేదు ఆమెకి. అయితే ఈ కేసులో ఈమె సాక్ష్యము లేకపోతే ఈమె విచారణ ఎంత కీలకం కాబోతోంది, తన పైన జరిగిన ఆ కస్టోడియల్ టార్చర్, ఆ హత్యాయత్నానికి సంబంధించి ప్రభావతి సాక్ష్యం కానీ వాంగ్మూలం కానీ కన్ఫెషన్ ఎంత కీలకం అవుతుంది అనేది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి రఘురామరాజు గారు. డాక్టర్ ప్రభావతి గారి విచారణ జరగబోతుంది కదా మే 7వ తేదీ నుంచి. ఆమె 2 తారీఖులు సారీ ఈ నెల అవును 7-8 వెళ్ళమన్నారు. ఆ తర్వాత కూడా ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాలి. అవును. అయితే ఈ విచారణ ఇంతకాలం ఆమె వెళ్ళపడగల కారణం ఏంటి, ఇప్పుడు వెళితే ఎలాంటి మార్పులు వస్తాయి మీ కేసు విచారణలో, దర్యాప్తులో? అంటే గతంలో ఆవిడ సుప్రీంకోర్టు ఆశ్రయించక మునుపు ఇక్కడ లోవర్ కోర్టు, హైకోర్టులో తిరస్కరించిన సమయంలో ఈవిడ జంపు, అంటే ఎక్కడ ఉన్నారో తెలీదు. అప్పుడు చాలా నోటీసులకి ఒక్కొక్కసారి వారి కుమారులు, ఒక్కొక్కసారి వారి లాయర్ అయిన వారి భర్త వాళ్ళు సమాధానాలు ఇస్తూ ఈవిడికి ఒంట్లో బాగోలేదని, ఇప్పుడు చాలా ఒంట్లో బాగోలేదని, కోలుకోవాలంటే 10 రోజులు పట్టొచ్చు, కోలుకున్న తర్వాత వస్తారు అని ఇలా రకరకాలుగా
వారు ఎన్నోసార్లు సమాధానం చెప్పారు. చివరికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట వచ్చిన తర్వాత వారు విచారణకి వచ్చారని అది మన పేపర్లో కూడా చూసాం. వచ్చిన తర్వాత అవును, ఇప్పుడు స్టాండర్డ్గా ఈ మధ్యన ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు కనపడినా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, గుర్తులేదు, మర్చిపోయాను, ఒకే అర్థాన్ని సూచించిన ఆ పదాలు వాడుకుంటున్నాడు. గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు, నా వయసు ఇప్పుడు ఎంతో మరి 64, 60 జరిగి కూడా వచ్చే 4 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడే ఆవిడ రిటైర్ అయితే కొద్ది రోజులు మరి ఇక్కడ సహకరించినందుకు గాను కాస్త ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు. సో నాకు వయసు అయిపోయింది, నాకేమీ గుర్తు రావట్లేదని అలా ఆ మాదిరిగా చెప్పినట్టుగా అప్పట్లో మీడియాలో ఆ కథనాలన్నీ వచ్చినాయి. ఏమి చెప్పట్లా, ఆవిడ నోరు తెరవట్లేదు, మరి ఆవిడ్ని భయపెడుతున్నట్టుగా ఉన్నారు. మరి అఫిడవిట్ లో కూడా ఇవాళ సిద్ధార్థ లూత్రా గారు చెప్పారు, ఒకసారి అవును మా భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని, మళ్ళీ అదే పేజీలో చూసుకోకుండా మళ్ళీ ఇంకో 4 పేజీల తర్వాత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో లేరు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవారని, ఇలా రకరకాలుగా కొంచెం పొంతం లేకుండా కూడా ప్రభావిత గారు వారిని ప్రభావితం చేసిన వారి భర్త గారి గురించి కూడా అందులో రాయటం జరిగింది. సో డెఫినెట్ గా ఇది ఇందాక మీరు మీ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మరి పై పేరు, ఆ పై పేరు, అసలు పేరు మరి వస్తుంది అన్న ఆందోళన ఉంటుంది. కాబట్టి మరి ఈవిడికి మరి అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా శ్యామ్ దేవాన్ గారి మిస్సెస్ వారు కూడా చాలా హై బ్రాకెట్ అడ్వకేట్లే, మరి వారిని వీరు నియమించుకోవటం జరిగింది. సో అంటే దీన్ని బట్టి తెర వెనుక ఎవరు ఉండి ఉండొచ్చు అనేది మనం చూచాయిగా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజు గారు నేనేమంటానంటే కరెక్ట్గా మిలిటరీ హాస్పిటల్ మీకు ఇచ్చిన మిమ్మల్ని పరీక్షించి ఇచ్చిన రిపోర్ట్కి ఈవిడ గారు హాస్పిటల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉండి ఇచ్చిన రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు అసలు సంబంధం లేదు. ఈవిడి నేను సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నానని, అలాగే నా కాలికి ఎటువంటి గాయములు లేవని, కొంత ఎడిమా ఉంది అంటే వాపు లాంటిది ఉందే తప్ప అది గాయము వలన వచ్చిన వాపు కాదని ఆవిడ చాలా సుస్పష్టంగా పేర్కోవటం జరిగింది. అట్లయినా మిలిటరీ హాస్పిటల్ నేను మరి ఆవిడేమో నేను గైనకాలజిస్ట్ని, నేను ఏదో సూపరింటెండెంట్ని, ఏదో కాగితం వచ్చింది ఆ కాగితం మీద నేను సంతకం పెట్టాను తప్ప అసలు నాకేమీ తెలీదు అని కూడా మరి ఆవిడ చెప్పింది. బట్ ఈలోపు ఒకిద్దరు ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన డాక్టర్స్, అది కూడా సుప్రీంకోర్టు డిస్కషన్లో వచ్చింది ఈరోజు, వారు 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చినట్టుగా మరి వాళ్ళ సుప్రీంకోర్టు కారణాల్లో అర్థమైంది. మరి వారు ఇద్దరు కూడా నాకున్న విశ్వసనీయ పేపర్లో వచ్చిన సమాచారం కావచ్చు, నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆవిడే బలవంత పెట్టి మాతోటి సంతకాలు పెట్టించిందని చెప్పి నిజం వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు ప్రభావతమ్మ గారు, డాక్టర్ ప్రభావతమ్మ గారు నా మీద ఎటువంటి ప్రభావం లేదు, ఎవరి ప్రభావం లేదు, ఆఖరికి నా భర్త ప్రభావం లేదు, ఇంకెవరి ప్రభావం లేదు అని చెప్పినా వీరిద్దరి మీద ప్రభావతి గారి ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉందన్న విషయం కోర్టులో 164 స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. కాబట్టి వారి ప్రభావం లేకుండానే వీరి మీద ప్రభావం చూపెడతాం మరింత నేరం, అది నేరమే. అసలు వారు ఎటువంటి ప్రభావం చూపెట్టకుండా ప్రభావతి గారికి అంత స్పష్టంగా న్యాయమూర్తి నా జడ్జి గారు, ఒక లేడీ జడ్జి గారు అప్పుడు నా గాయాలు చూసి ఆవిడ ఏమన్నా అమాయకురాలండి, 2 హాస్పిటల్స్ తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడ అంత స్పష్టంగా పేర్కొందంటే నా కాళ్ళ మీద రక్తపు చార్లు ఉన్నాయి, నల్లగా కమిలిపోయి స్ట్రీక్స్ లాగా వచ్చి కనపడితే ఈ డాక్టర్ గైనకాలజిస్ట్ కావచ్చు, గర్భానికి సంబంధించిన డాక్టరే కావచ్చు, కనీసం ఎంబీబీఎస్ చదువుకుంది కదా, కామన్ సెన్స్ ఉండదా? ఆ కాలు చూస్తే అర్థం కదా.
ఈయనకి తోడు ఆ పనికి మాలోడు ఆ సుధాకర్ రెడ్డి వాడు మాట్లాడతాడు, గర్భిణీ స్త్రీలకు ఒక్కొక్కసారి ఇలా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఏదో టీవీ ఛానల్లో ఈడెస్ట్ వచ్చినట్టు ఈడు. సో అలాగా ఇది కేవలం ఏం జరిగిందంటే వెంకటకృష్ణ గారు, ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మ్యాటర్ ఇక్కడ దాకా వస్తుంది అది అని అనుకోవాలా. ఏదో జైల్లోనే మనం వేసేయచ్చు, ఇక్కడ మిస్ అయినా కూడా ఇంకేముంటుంది, మనం చాలా పెద్ద కేసు పెట్టేసాం కదా అని అనుకున్నారు తప్ప సుప్రీంకోర్టు నన్ను ఆ రీతిలో ఆదుకుంటుందని, తక్షణం నన్ను అక్కడికి తీసుకెళ్తుందని వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయక, అప్పట్లో వాళ్ళ దుష్ట పరిపాలన చాలా దారుణంగా ఉండేది కాబట్టి ఆ దుష్ట పరిపాలనే కొనసాగుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళు చెప్పింది చేయకపోతే రాజుగారి ట్రీట్మెంట్ కూడా నాకు వస్తుందనే బహుశా భయం కూడా కలగలిపి మరి వాళ్ళు చెప్పినట్టు ఆడుండొచ్చు. అయితే రాజుగారు ఇప్పుడు ఈవిడ కనుక విచారణకు హాజరయ్యి నిజంగా ఇప్పుడు మీరు ఏవైతే మీకు ఏవైతే జరిగిందో ఆ 4 గోడల మధ్య కస్టోడియల్ టార్చర్ ఏదైతే జరిగిందో దానికి ప్రతిఫలం అంతా మీ బాడీ మీద ఉంది. మీ బాడీ మీద ఉన్నదంతా ఆవిడ చూసి కూడా, అంటే ఈ లేడీ నిజం చెప్తుంది అన్న నమ్మకం నాకు లేదండి. ఎందుకంటే మరి ఆవిడకి ఏం భయం పెట్టారో, ఎందుకంటే లాయర్లందరినీ కూడా మరి అవతల పార్టీ పెట్టుకున్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే 2 డాక్టర్లు వీరి చేత ప్రభావితమై మేము సంతకాలు పెట్టవలసి వచ్చింది అని క్లియర్గా సుస్పష్టంగా ఎటువంటి అస్పష్టత లేకుండా 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈవిడ మెమ్మెమ్మే తత్తెత్త అంటే మరి ఆవిడ ఇరుకుల్లో పడుతుంది. అదే నేను అంటున్నది కూడా అదే. ఎవరైతే 2 డాక్టర్లు జడ్జి గారి దగ్గర 164 ఇచ్చారో, 164 అనేది మోస్ట్ పవర్ఫుల్ కదా. 164 ఎందుకంటే she had committed the crime by influencing these doctors to give a wrong report. Correct. Those doctors have admitted there are injuries on the legs, but we have been compelled by this woman doctor, lady doctor, to give a false report అని చెప్పి వాళ్ళు కన్ఫెస్ చేసిన తర్వాత అబ్బాయి అసలు నేను వాళ్ళతో మాట్లాడలేదు, నాకేమి తెలియదు అని చెప్పి అన్నంత మాత్రాన అది నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. అదే నేను అంటున్నది కూడా అదే. చేశానని చెప్తాడా? సాక్షులే కదా. అవును హత్య చేసిన వాడు ఎవడో నేను హత్య చేశానని ఒప్పుకోడు వెంకటకృష్ణ గారు. అవును సాక్షులే కదా, చూస్తే నేను చూశానని చెప్పేది. అవును అలాగే ప్రభావితమైన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం, కోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం దట్ ప్రివైల్స్. సో ఇద్దరు 164 ఇచ్చారు కాబట్టి ఈవిడే మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, బలవంతంగా ఇప్పించింది అలా రిపోర్ట్ అని చెప్పిన తర్వాత ఈవిడ నాకేం తెలియదాన్ని అంటే కుదరదు కాబట్టి విచారణలో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆవిడ ఏమీ చెప్పకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ నిజంగానే పలానా వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్తే ఏమవుతుందని. రఘురామరాజు గారు, ఒకవేళ ఈ డాక్టర్ గారు ఇద్దరు ఆమె కొలీగ్ డాక్టర్స్ 164 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నిజం చెప్పకపోతే అది ఐ డోంట్ థింక్, అంటే మీ సిమ్టమ్స్ మీకు ఆ సిగ్నల్స్ వస్తున్నాయి కూడా మీరు చెప్పి ఉండొచ్చు. నేను అనుకుంటున్నా ఎంతో కొంత ఒప్పుకుంటుందని అనుకుంటున్నా, మళ్ళీ ఇంకా కూరుకుపోతుందేమో అని. ఒకవేళ నిజంగానే యాసిడ్గా మీకు జరిగిన దాన్ని ఆవిడ యాసిడ్గా నోరిప్పితే, నిజం చెప్పితే, అప్పుడేంటి కేసు దర్యాప్తు ఏ దిశగా సాగే అవకాశం ఉంది? అంటే డెఫినెట్ గా ఇప్పుడు 164 స్టేట్మెంట్లు ఈవిడ ఎలా డాక్టరో వారు కూడా, ఈవిడ ఎప్పుడో చిన్నప్పుడు ఈవిడ ఎంబీబీఎస్ ఏదో గైనిక్ స్పెషలైజేషన్ ఏదో చేసినట్టున్నారు. కానీ ఆ శాఖల్లో నిష్ణాతులైన డాక్టర్లు అక్కడ దెబ్బలు ఉన్నాయి అని మేము చెప్పినా మమ్మల్ని బలవంత పెట్టి, అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దే బికమ్ అప్రూవర్స్ అనుకోండి. నిజం ఒప్పుకున్న తర్వాత నేను వాళ్ళకి చెప్పలేదు అన్నంత మాత్రాన డెఫినెట్ గా ఆవిడ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి వాట్ ఎవర్ టెంపరీ ప్రొటెక్షన్ షీ గాట్, డెఫినెట్ గా దట్ మైట్ గెట్ క్యాన్సిల్ అండ్ షీ హ్యాస్ టు గో టు జైల్ అని అనుకుంటున్నాను, నా ఊహ. అంటే మీరు ఆ తర్వాత అయినా కస్టడీకి తీసుకుంటే కస్టడీలోనైనా కొంచెం క్రాస్ ఎగ్జామినేషన్ లో కొన్ని చెప్పాల్సి వస్తుంది కదా. వస్తుంది చెప్తే వేర్ ఇట్ లీడ్స్ టు. అదే నా ఉద్దేశంలో వారు ఎవరి వలన ప్రభావితమై, ఎందుకంటే అక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ వెంకటకృష్ణ గారు ఏమైందంటే హైకోర్టు ఆ రోజు అసెంబ్లీ అయ్యి ముందు రోజు నైట్
ఈ రిపోర్ట్లు తీసుకోమని చెప్పిన తర్వాత అక్కడ సైమల్టేనియస్ గా నన్ను 14 రాత్రి కొట్టారండి వీళ్ళు. 15 సాయంత్రం ఇక్కడ లోవర్ కోర్టులో సిఐడి కోర్టులో మహిళా జడ్జి గారి ముందు నన్ను హాజరుపరిచినప్పుడు ఇక్కడ విచారణ జరుగుతుండగానే హైకోర్టులో మా అడ్వకేట్ గారు మా సీనియర్ కౌన్సిల్ ఆయన అక్కడ ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ చేశారు హైకోర్టులో. అవును, సైమల్టేనియస్ గా అక్కడ జరిగింది. అక్కడ క్లియర్ గా ఈ పలానా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని నియమించమని కూడా చెప్పారు. ఈ లోవర్ కోర్ట్ అయితే ఈ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత రమేష్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి అక్కడ కూడా రిపోర్ట్స్ తీసుకుని సబ్మిట్ చేయమని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ హైకోర్టుకి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, హైకోర్టులో ఏం జరుగుతుందో ఈ కోర్టుకు తెలియదు. అప్పుడు హైకోర్టు ఆ రిపోర్ట్స్ మధ్యాహ్నం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అంటే 16 మధ్యాహ్నం 12 o'clock కల్లా కోర్టు వుడ్ రీఅసెంబుల్. 12 o'clock ఆ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారండి. 12 o'clock కి ప్రభావతి గారు ఆ రిపోర్ట్ ఇవ్వాల. నా టెస్ట్లన్నీ రాత్రి అయిపోయినాయి. రాత్రి 12 ఆ టైంకి తీసుకెళ్లారు. 2 గంటలకి అప్పుడు 2 గంటల దాకా పరీక్షలు చేశారు. 2 గంటలకి నాటుకోవాలి ఏదో కట్టిన స్పెషల్ బ్లాక్ లో ఏదో క్యాన్సర్ బ్లాక్ కట్టారు, అందులో ఒక రూమ్ లో నన్ను పెట్టారు. అక్కడ న్యాయపరంగా నా దగ్గరికి రావాల్సిన లాయర్లను కానీ ఒక్క నరమానవుణ్ణి వాళ్ళు పెట్టిన పోలీసు వాళ్ళు తప్ప ఎవరిని కూడా నా దగ్గరికి కూడా రానివ్వాల. దో ఐ గాట్ ఎవ్రీ రైట్ టు టాక్ టు మై లాయర్స్. సో దాన్ని ఏదో అలాగా ఒక విచిత్రమైన వాతావరణాన్ని అక్కడ వాళ్ళు క్రియేట్ చేశారు. చేసిన తర్వాత ఈ 12 గంటలకి రిపోర్ట్ ఇవ్వాల. 12 గంటలకి కోర్టు ఓకే మేము వెయిట్ చేస్తాం అని ఇంకొక గంట సమయం 2 గంటల సమయం అలా ఇచ్చిన తర్వాత చివరికి సాయంత్రం వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. 5:30 టైంకి ఇస్తే 6 గంటలకి మళ్ళీ కోర్టు అసెంబ్లీ అయింది. ఈలోపు నన్ను ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ దగ్గర రిపోర్ట్లు ఇవ్వలేదు. ఆ 2 హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే 2 హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. స్ట్రైట్ అవే ఇటు లోవర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వాలా, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వలేదు. నన్ను తీసుకెళ్ళి 5 గంటలకల్లా కోర్టుకు వెళ్దాం రండి అని చెప్పి నన్ను హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి జైల్లో తోశారు. సైమల్టేనియస్ గా ఇక్కడ 6 గంటలకి విచారణ ప్రారంభమైన తర్వాత జడ్జెస్ నన్ను చూడటం కోసం నన్ను ఫిజికల్ గా ప్రవేశపెట్టమని కోర్టులో అడిగారు. చూస్తే వాళ్ళకి అర్థమైపోయేది. సో ఇటువంటి పరిస్థితి వస్తుందనే వీళ్ళు ఆ రిపోర్టు లేట్ చేసి నన్ను జైల్లో పెట్టిన తర్వాతే ఆ దొంగ రిపోర్ట్ ఇక్కడ ఇచ్చి వాళ్ళు నన్ను చూపెట్టమంటే ఆల్రెడీ మేము జైల్లో పెట్టేశాం, ఇప్పుడు తాళాలు తీయటాలు తీసుకురావటాలు ఏమీ కుదరదని చెప్పి తిక్కగా పిచ్చగా ఆ పిచ్చి సుధాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు అప్పుడు న్యాయమూర్తి గారు సీరియస్ అయ్యారు. సువోమోటో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ పెడతా ఉన్నారు. సో ఆ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఈ ప్రభావతి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు 12 గంటలకు ఇవ్వమంటే అన్నిటి మీద కూడా అక్కడ కంటెంప్ట్ ఉంది, పెండింగ్ ఉంది. సరే అది దురదృష్టవశాత్తు వాళ్ళ అదృష్టవశాత్తు నా దురదృష్టవశాత్తు అది అలాగే ఉంది. ఇక్కడ ఆ దొంగ రిపోర్టు సబ్మిట్ చేశారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ విచారణ అనే లోపు మేము ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సైమల్టేనియస్ గా ఆ సీనియర్ న్యాయవాది గారు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అక్కడ హాలిడే అయినప్పటికీ కూడా స్పెషల్ బెంచ్ ఫామ్ అయ్యి వారు ఇమ్మీడియట్ గా నన్ను అక్కడి నుంచి ఇక్కడ ఈ దుష్ట సామ్రాజ్యంలో ఉంటే రక్షణ లేదు అన్న సంగతి వాళ్ళు గ్రహించి, ఎందుకంటే ఒక ఎంపీని ఇటువంటి విధి విధానాలు ఫాలో అవ్వకుండా తీసుకెళ్లి అంత దారుణంగా కొట్టి, ఎందుకంటే అప్పటికి మీడియాలో ఫొటోస్ అన్ని వచ్చేసినాయి. వెంకటేశ్వర గారు అదృష్టం ఏంటంటే మీడియా అంతా కవర్ చేసింది కాబట్టి ఆ ఫొటోస్ అన్ని కూడా పెట్టి
అక్కడ సుప్రీంకోర్టులో అప్రోచ్ అవ్వడం జరిగింది. ఉమ్. సో అందుకని చెప్పి వారు ఇమ్మీడియట్గా నన్ను ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా నమ్మకం లేక, ద వెరీ ఫ్యాక్ట్ ఇది చెప్పినట్టు అది గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద నమ్మకం ఉంటే అది రిలే అయ్యేవారు కదా. అవునవును. అవలా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్ వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం దాన్ని గ్రహించి దాన్ని మిలిటరీ హాస్పిటల్. నేను అదే ఇప్పుడు మీరు చెప్పిన సీక్వెన్స్ మొత్తంలో ఈవిడ రిపోర్ట్ ఇవ్వడం లేట్ చేయడం మెయిన్ అయితే తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రెండింటి మీదనే ఇంత తాత్సారం జరిగింది కదా. ఆ రోజు ఈ సునీల్ కుమార్ అనే A1 ముద్దాయి, సరే ఇప్పుడు ఏసీబీ కేసులో ఉన్నాడు, సస్పెండ్ అయ్యాడు, అది వేరు. ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి అప్పుడు డీజీ ర్యాంక్ లో సిఐడిలో ఉన్న అతను హాస్పిటల్ కూడా వెళ్ళాడు. అవును. ఎందుకు వెళ్ళాడు? నన్ను ఏమైనా చూడటానికి, నన్నేం పరామర్శించడానికి ఏమి రాలా. ఆ రిపోర్ట్లు లేట్ చేయడానికి వెళ్ళాడు, తారుమారు చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రిపోర్ట్లన్నీ తారుమారు చేసి ఉన్నాయా, ఆయన వచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ హాస్పిటల్లో చాలా మంది చెప్పారు. సరే అప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, మరి ఇప్పుడు దాకా ఉంచారా లేకపోతే ఈడే మానవుడే వెళ్ళి పీకేసాడు నాకు తెలియదు. బట్ ఎవ్రీవన్ నోస్ సునీల్ కుమార్ హ్యాడ్ విజిటెడ్. ఓకే. అప్పుడు అప్పుడు చాలా చేశారు, అదంతా క్రిస్టల్ క్లియర్. ఎర్ ఇస్ ప్రెషర్. ఆ రోజు ఎవరెవరు ఈవిడికి లేడీ డాక్టర్కి గైనకాలజిస్ట్ ఫోన్లు చేశారు. అప్పుడు ఈ అమ్మాయి భర్త మీద కూడా మరప్పుడు ఆ పార్టీలో ఉన్న ఒక ఎంపీ ప్రెషర్ కూడా ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్తారు. అతను ఇప్పుడు వేరే పార్టీలో ఎక్కడ ఉన్నాడు. సో ఎన్ని ప్రెషర్లన్నీ ఆ టెలిఫోన్ డీటెయిల్స్ అన్ని పట్టుకోగలిగితే ఎవరు ప్రెషర్ పెట్టారో తెలుస్తుంది. ఎవరు ప్రెషర్ పెట్టారో తెలుస్తుంది, లాభం కోసం ఎవరు ప్రెషర్ పెట్టారో తెలుస్తుంది. కానీ మీరు ఈ కేసులు మీరే కదా మెయిన్ ఇన్వెస్టిగేటర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చాలా తులసిబాబు అనేవాడిని మీరే లాక్కొచ్చారు, ఇంకెవరినో మీరే ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ మీరే చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ పరిశీలించండి. నేనేమంటానంటే ఇప్పుడు ఈవిడ నిజం చెప్పితే, నోరు విప్పి నిజం చెప్పితే డైరెక్ట్ గా హిట్ అయ్యేది ఎవరు అసలు మీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం? అంటే డైరెక్ట్ గా హిట్ అవ్వాల్సిన పర్సన్ భగవంతుడు ఎలా భక్తులు కనపడ్డా అంత ఈజీగా కనపడ్డండి. ఇక్కడ డైరెక్ట్ గా పాల్గొన్నది సునీల్ కుమార్. చూసినామంటే కాల్చి వచ్చే రకం ఈ సునీల్ కుమార్. ఇక్కడ డైరెక్ట్ గా వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది సునీల్ కుమార్. ఇట్స్ వెల్ ప్లాన్డ్ స్కెచ్ అండి. అసలు ఊరికే ఆన్ పేపర్ 14వ తారీఖు ఆ రోజు పొద్దున్నే ఏదో రిపోర్ట్ వచ్చినట్టు అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసినట్టు. ఇందులో ఇంకో ట్విస్ట్, ఆడిక్క జైల్లో పడి తిరుగుతున్నాడు కదా పనికిమాలిన ఎదవా బోరుగడ్డగాడు. ఆ బోరుగడ్డగాడు నాకు విట్నెస్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఎవడో విట్నెస్ కావాలి. ఓకే. ఆ విట్నెస్ ఆడు. అంటే వీళ్ళందరూ ఒక తొట్టి గ్యాంగ్ అన్నమాట. వీళ్ళు అతను ఎలా విట్నెస్ అయ్యాడు అక్కడ? అంటే వీళ్ళు అందరూ ఒకటే కదా సార్. ఓకే. ఆ సునీల్ కుమార్, సునీల్ నాయక్, ఈ తొట్టిగాడు వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. ఆ పయ్యోడు మాట్లాడిస్తే వీళ్ళందరూ ఈడు మాట్లాడేవాడు. వాళ్ళు చంపుకొస్తా, వేసుకొస్తా, చిటి అలాగే జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే పీకి దింపేస్తా అని మాట్లాడేవాడు. కుర్రో ముర్రో నేడుతున్నాడు ఎదవా. సో ఇది ఆడు పెట్టిన పనికి మాలిన కేసుకి ఈడు సాక్షి. ఎంత కుట్ర జరిగింది అనుకుంటున్నారు దీని వెనకాల? అవునవునులే. అసలు బోరుగడ్డ అనిల్ అనే వాడే ఈ కేసుకి సాక్షి. అంటే ఇప్పుడు ఇన్ని నెలలుగా ఇన్ని జైల్లో తిరిగినాడు, వాళ్ళని పిల్లల్ని రేప్ చేస్తా, వీళ్ళ కూతుర్ని రేప్ చేస్తా, అది చేస్తా, ఇచ్చేస్తా అన్న ఇంత దరిద్రపు నీచ నికృష్టుడు ఈ పనికి మాలిన వేదవాళ్ళు పెట్టిన కేసులో సాక్షి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏబిఎన్ ప్రేక్షకులు, తెలుగు ప్రజలందరూ కూడా ఎంత దారుణంగా ఆ కేసు పెట్టడం జరిగిందో, ఆ ఫ్రేమ్ చేయడం జరిగిందో. ఎంతకంటే పనికి మాలిన ఎవడో దొరకలే వాళ్ళకి. సో అది పెట్టి రాంగ్ కేసు పెట్టి అప్పటికే పోలీసుల్ని అక్కడ పంపి 13వ తారీఖు సాయంత్రమే ఆ టాక్సీ కంపెనీ వాడికి ఇదిగో ఇక్కడికి వెళ్ళాలని చెప్పి పురమాయించడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఏ టాక్సీ కంపెనీ వాడికి చెప్పారు, ఎవడు ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఎఫ్ఐఆర్ 14వ తారీఖు కడితే 13వ తారీఖు వెహికల్స్ ఎలా రెడీ చేస్తారు వెంకటకృష్ణ గారు? చేస్తారు.
చేస్తారు, అదే కదా మరి. ఎంత కూడా ఇట్స్ ఎ కూప్ టు ఫినిష్ మీ ఆఫ్. యా, అది కుట్ర అంతా చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో చాలా స్పష్టంగా ఉంది. అప్పుడు ఒక డిఎస్పి స్థాయి అధికారిని కూడా వీళ్ళు బెదిరించడం జరిగింది. తర్వాత ఆ డిఎస్పి స్థాయి అధికారి వాళ్ళ అమ్మమ్మ ఎవరో చనిపోతే అతను వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా నా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ లో నాకు అన్ని తెలిసినాయి. ఇవన్నీ కూడా నేను కలిసినప్పుడు కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పాను. ఆలస్యం చేయగలడు తప్ప ఈ సునీల్ కుమార్ అన్నవాడు ఇందులోంచి ఏమాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అతను ఎంత భయపెట్టినా ప్రభుత్వాన్ని, నా వర్గము, నాకు ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, రేపు ఏదో బీజేపీలో చేరతాడు అంటున్నారు, లేకపోతే ఏదో పార్టీలో చేరతాడు అంటున్నారు. ఎక్కడ చేరినా శిక్ష తప్పదు. ఓకే, ఫైనల్ చాలా క్వశ్చన్. దారుణంగా యాక్ట్ చేశారు. నేను వదలను, ఈ ప్రభుత్వాలు వదిలినా ఇంకెవడు వదిలినా నేనైతే వదలను. మీరెలా వదులుతారు? మీరు దారుణమైన విక్టిమ్ కదా, దాంట్లో మీరెలా వదులుతారు? వదిలే క్వశ్చన్ లేదు. ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా. డెఫినెట్ గా వేరే కేసులో అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ కేసులో తీసుకోకపోయినా, ఈ కేసులో ఇంకా పిలవకపోయినా, బట్ యాక్షన్ అయితే ఉంది అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. నేను అసంతృప్తిగా లేను, కానీ సంతృప్తిగా కూడా లేను. మీరు ఇంకొక చూపుకున్న ఉదాసీనతకి నేనైతే సంతృప్తిగా లేను. బట్ ఏదో కేసులో, ఏసీబీ కేసులో, ఇంకో దాంట్లో అతను సస్పెండ్ అయ్యాడు కాబట్టి అది కూడా నేను ఇచ్చిన నా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఆధారాలే. అగ్రిగోల్డ్ లో చాలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేయించి మొన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కదా, గుడివాడలో తిరిగి కూడా ఎమ్మెల్యే కింద యాక్ట్ చేసేవాడు ఆ తులసి. వీళ్ళందరూ కలిసి దందాలు చేసేవాడు. అప్పులో సునీల్తో దందాలు చేసేవాడు, తర్వాత గుడివాడ దందాలు చేసాడు కొన్నాళ్ళు. ఇప్పుడు ఐ డోంట్ థింక్ హీ విల్ హావ్ ఎనీ ఎంట్రీ ఇన్ మీ ఎపిసోడ్ లో ఎంట్రీ, హీ విల్ బి పనిష్డ్ బై ద పబ్లిక్. మీ ఎపిసోడ్ లో మీరు అక్కడ ఉండగా, ఢిల్లీలోనే ఉన్న పరిస్థితుల్లో మీ అబ్బాయి వచ్చి ఆయన కూడా పిటిషన్ వేసాడు కదా, దీన్ని సిబిఐకి ఇవ్వాలనుకుంటా వేసాడు కదా. అవును, అప్పుడే వెరీ డే సెకండ్ డే థర్డ్ హాస్పిటల్ తరలించమన్న వెంటనే ఇన్వెస్టిగేషన్ కోరటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అసలు 3 ఏళ్ళు నేను ఖాళీగా ఉన్నానంటారు. అరే 3 ఏళ్ళు నేను ఖాళీగా లేనురా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఒక 2 సంవత్సరాల పాటు పర్సూ చేసిన తర్వాత చివరికి నువ్వు హైకోర్టుకి వెళ్ళలేదా అని అడిగి అప్పుడు హైకోర్టుకి వెళ్ళమంటే అప్పుడు హైకోర్టుకి వచ్చాం. హైకోర్టులో అలా కొనసాగింది ఆ మ్యాటర్. ఇంకా చివరికి ఒక మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడు నేను మేజిస్ట్రేట్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, మేజిస్ట్రేట్ కూడా గివెన్ సుమోటో ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్, షీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. సో నాకు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ఈ మ్యాటర్ అయితే టేకప్ చేయలేకపోయింది. ఆ తర్వాత హైకోర్టులో ఇది ఇంటరిమ్ రికార్డ్స్ తీసుకోమన్నారు, కానీ తర్వాత విచారణకు కూడా రాకుండా అప్పట్లో ఉన్న ప్రభుత్వం, మరి కోర్టు క్రాఫ్ట్ ఏంటో నాకు తెలియదు, అది విచారణకు కూడా రాలే. మళ్ళీ ఓకే, సిఐడికి సంబంధించిన వాళ్ళ లాయర్ గారు వచ్చేవాడు కాదు. వాయిదాలు మీ అబ్బాయి భరత్ వేసిన పిటిషన్ ఫోర్స్ లోనే ఉందా కోర్టులో? ఎన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడంటారు. నేను ఏ ఒక్క క్షణం కూడా ఖాళీగా లేను. హైకోర్టులో, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టులో అలా పర్సూ చేస్తానే ఉన్నాను. అది ఇంకా మ్యాటర్ విచారణకి రానప్పుడు, ఈలోపు ప్రభుత్వం మారిన తరువాత నేను కనీసం ఇప్పుడైనా సరే చెత్త పోలీసులందరినీ ఏరియాస్ ఉంటారు, కనీసం మంచి పోలీసులు వచ్చుంటారు అనే ఒక నమ్మకంతో, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో నేను ఆ కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది. నేను ఊహించినట్టుగానే ప్రభుత్వం దాని మీద, ప్రభుత్వం కాదు, ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, ఇది ఈ మూమెంట్ వచ్చింది. కానీ నేను ఇంత హైకోర్టులో, సుప్రీంకోర్టులో పర్సూ చేసి ఇక్కడ మ్యాటర్ ఇక్కడ పెండింగ్ లో ఉంది, అలా లాయర్లు వచ్చారు, మాట్లాడారు. అయినా సరే 3 ఏళ్ళు నేను ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు కేసు వేసాడు, 3 ఏళ్ళ తర్వాత కేసు వేయటం ఏంటి అని మాట్లాడతాం. సరే, ఎప్పటికప్పుడు కోర్టులో చెప్తున్నాం. ఈ సునీల్ కుమార్ ఏమో 3 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిందండి. అరే అంత తలకాయ లేకుండా ఎలా మాట్లాడతారో అర్థం కాదు. సుప్రీంకోర్టు కొట్టేలేదురా అని చెప్తే మళ్ళీ ఈ అగ్నికాడకు వాయువు అక్కడ ఎవడో ప్రవీణ్ కుమార్ అతను మాట్లాడతాడు, 3 సంవత్సరాల తర్వాత కేసు, అరే వాట్ ఈస్ దిస్ అంటాడు. వీళ్ళు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యారో నాకు అర్థం కాదు. గోండాగిరులు వీళ్ళు చేసేది, వీళ్ళు ఐపీఎస్లు అంటారు. సరే, ఏదేమైనా వెంకటకృష్ణ గారు,
ఆలస్యం జరిగిన మాట వాస్తవం, కానీ విచారణ ఆ అయితే జరిగిన ఆలస్యం మీ వల్ల కాదు, అది మీ ఆర్గ్యుమెంట్. కాదు కాదు, ఆలస్యం గురించి మాట్లాడతారా నేను? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు దాకా పివి సునీల్ కుమార్ ఇలా గాలి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ, ఈ గాలి స్టేట్మెంట్కి ఇంకొకటి అక్కడి నుంచి గాలి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం, ఇంకా అతని విచారణకు పిలవకపోవడం, డెఫినెట్ గా ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్, సిన్స్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఏ స్మూత్ వే, ఒకరి తర్వాత ఒకరిని ఆలస్యం అయింది 9 నెలలు అంటే, ఇంక ఇప్పుడు వచ్చి విచారణ ఇంకెక్కడ ఉంది అంటే, ఇంకా సునీల్ నాయక్ ఇంకా రాలేదు, అటు బీహార్ నుంచి రాలేదు, చాలా మంది రాలేదులే, చాలా మంది రాలేదు, చాలా కేసుల్లో పిలవాలి. చాలా మంది రాలేదు, చాలా కేసుల్లో చాలా మంది పారిపోయారు, దేశం వదిలిపెట్టిపోయారు, పిఎస్ఆర్ హాస్పిటలైజ్ అవుతున్నారు. సునీల్ కుమార్ ని పిలవాలి, ఇవన్నీ ఉన్నాయి, రైట్. ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా సో మరి నిదానమే ప్రధానం అనే సిద్ధాంతం బహుశా పోలీసు వాళ్ళది కావచ్చు, రైట్ రాజు గారు, విషయం అనే సిద్ధాంతం నాది కావచ్చు. బట్ దేర్ విల్ బి సమ్ న్యూట్రల్ పాయింట్ సమ్వేర్, అండ్ చూద్దాం. అంతిమంగా అనుకుంటున్నా అంతిమంగా న్యాయమే గెలుస్తుందిలేండి, సత్యమేవ జయతే అంటాం కదా, అంతిమంగా గెలుస్తుందిలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, మీరు థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ లైవ్ లో పార్టిసిపేట్ చేసి